ఇకనైనా ఈ మంటలారునా. ఏం అవసరం ఉంది? ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగితే నీకు అది ముఖ్యమా లేకపోతే ఇది ముఖ్యమా? నాకు మన విషయమే ముఖ్యం రా. వాళ్ళెలా పోతే నాకేంటి? హాస్పిటల్ ఏం చెప్పారో చెప్పు. జానులో ఏ ప్రాబ్లం లేదంట. మరెందుకని ఇంకా పిల్లలు పుట్టట్లేదు? ప్రాబ్లం ఏం లేదన్నాను కదమ్మా. ప్రాబ్లం లేదన్నప్పుడు పిల్లలు పుట్టాలి కదా, ఎందుకు పుట్టట్లేదు? ఎందుకంటే ప్రాబ్లం ఉంది నాకు. ఏంటి? నీకా? అవును, నాలోనే ప్రాబ్లం. వివేక్, నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మా. డాక్టర్ కోర్స్ ఇచ్చి మా ఇద్దరిని వాడమని చెప్పారు. నీకు ప్రాబ్లం అయితే తానెందుకు వాడాలి? ఇద్దరం కలిసి కోర్స్ వాడితే రిజల్ట్ బాగుంటుందన్నారు. ఏది రిపోర్ట్స్ చూపించు. అసలు ఏంటి మామ్ నీ డౌట్? మీరు అసలు ఏ హాస్పిటల్కి వెళ్లారు? మిమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? ఆ రిపోర్ట్స్ ఎక్కడా? నాకు అన్నీ తెలియాల్సిందే. అసలు ఏం తెలియాలి మామ్ నీకు? మేం వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ని ఎంక్వైరీ చేస్తావా? లేకపోతే మమ్మల్ని ఇంకో 4 హాస్పిటల్కి తిప్పుతావా? అప్పుడు గాని మన పరువు బజార్న పడదు. ఇప్పుడేంటి, నువ్వు రిపోర్ట్స్ చూడాలి అంతేగా? ఇదిగో చూడు రిపోర్ట్స్. ఇందులోనే హాస్పిటల్ అడ్రస్, ఆ డాక్టర్ ఫోన్ నంబర్ అన్నీ ఉన్నాయి. వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటావో ఏమైనా చేసుకుంటావో. నా పరువు, మర్యాద, గౌరవం అన్నీ తీసేయి. ఎందుకురా అంత కోపం? అసలేం జరిగిందో నాకు తెలియాలి కదా. అందుకే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమీ అడగకూడదు. ఓ కోపాలు వచ్చేస్తుంటాయి. ఎందుకండి ఎప్పుడు లేంది అత్తయ్య మీద అంతలా అరిచారు? అరవక ఇంకేం చేయమంటావు? ప్రాబ్లం నాది అని చెప్తుంటే నమ్మదేంటి? నిజంగా ప్రాబ్లం మీకేనా? ఇందాక మా అమ్మ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా? అది కాదండి. ప్రాబ్లం నాకు కాకపోతే నీకనుకుంటున్నావా? నీ ప్రాబ్లంని నా తల మీద వేసుకుంటున్నాను అనుకుంటున్నావా? ఎందుకని? కొడుకు లేకుండా మీరు బ్రతకగలరేమో కానీ భర్త లేకుండా 2 పిల్లలతో నేను బతకలేను. నాకు ఆయన కావాలి, ఈ కుటుంబం కావాలి. అవునరా, లక్ష్మి చెప్తోంది కూడా నిజమే. ఇప్పుడు తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. అలాగని ఏమీ చెయ్యకుండా ఉంటే లక్ష్మికి అన్యాయం జరుగుతుందక్కా. జరగదు మావయ్య గారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. అందుకే నిజానికి టైం ఇవ్వాలి. మనీషా నిజస్వరూపం ఆయనకి తెలియాలి. వాళ్ల మధ్య ఏ తప్పు జరగలేదని, కేవలం ఆయన్ని దక్కించుకోవడానికి, నన్ను సాధించడానికి మనీషా నాటకం ఆడుతుంది అని ఆయన తెలుసుకోవాలి. ఆయన్ని కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకురావాలి. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అవునరా, నీళ్లు మురికయ్యాయని వాటిలో చేతులు పెడితే ఆ మురికి చేతులకు అంటుతుంది. నీళ్లు తేటపడవు. కొన్నాళ్లు ఆ నీటిని కదల్చకుండా అలాగే ఉంచితే మురికి కిందకు పోయి నీళ్లు స్వచ్ఛంగా మారతాయి. ఇప్పుడు లక్ష్మి ఆ పనే చేయాలనుకుంటోంది. లక్ష్మి మౌనాన్ని మనీషా చేతకానితనంగా తీసుకుంటుందక్కా. ఆలస్యం అమృతం విషం అని అంటుంటారు. తొందరపాటు చెడ్డదే కాని ఆలస్యం ఇంకా ప్రమాదం. కాదు మావయ్య గారు, మనీషా తప్పు చేస్తోంది. ఆ తప్పుని కవర్ చేయడానికి ఇంకా తప్పులు చేస్తుంది. ఆ తప్పుల్లో ఏదో ఒక తప్పు తను మిత్రగారికి దొరికేలా చేస్తుంది. అప్పుడు ఆయనకి అంతా అర్థమవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పడదాం. లక్ష్మి చెప్పినట్టు చేద్దాం జయదేవ్. నిజం నిప్పు లాంటిది.
దాన్ని ఎవ్వరూ దాయలేరు. అలాగే తప్పు చేసి ఎవ్వరూ తప్పించుకోలేరు. కొంత సమయం ఇద్దాం. ఇంకేం ఆలోచించకండి మావయ్య గారు. నేను చెయ్యాల్సింది తప్పకుండా చేస్తాను. టీ చల్లారిపోతుంది, తాగండి. దేవుడు తనకి ధైర్యమే కాదు, ఓర్పును కూడా ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళని నేనిప్పటి వరకు చూడలేదు జయా. లక్ష్మికున్నవే సహనం, ఓర్పు అక్క. వాటితోనే ఇప్పటి వరకు నెట్టుకొస్తోంది.